నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని వార్తలను విశ్లేషించే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి స్వాగతం. మరి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాస్ గారు. మరి వారిని అడిగి ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురుగారు. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత మన ప్రకాశం డిస్ట్రిక్ట్ న్యూస్కి వెళ్దాం. ముందుగా సాక్షిలో చూస్తే వ్యూహకర్తలు హ్యాండ్సప్, జారిన జాకీలు, విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం. జనసేన బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు అని చెప్పేసి వాళ్ళు జారిపోయారంట. ఇక నేటి నుంచి నామినేషన్ల పర్వం. రాష్ట్రంలో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్. ఇక అభిమానం ఆకాశమంతా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో అమితాదరణ. కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు. సెగలు భగభగలు. 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు. పలు చోట్ల 42 నుంచి 45 డిగ్రీలకు పైగా నమోదంట. విజృంభిస్తున్న తీవ్ర వడగాల్పులు. రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు అవకాశం. ఇక ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అదొకటి. ఇక అటానమస్లోనూ ఏపీ అదుర్సు. దేశంలో అత్యధిక అటానమస్ కళాశాలలు కలిగిన టాప్ 3 రాష్ట్రాల్లో ఏపీ. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత స్థానం మందేనంట. ఇక దర్యాప్తు కొలిక్కి. సీఎం జగన్పై హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు. దాడికి పాల్పడ్డ దుండగుడు గుర్తింపంట. ఓ టీడీపీ నేతతో పాటు అదుపులో కీలక నిందితులు. ఇవి సార్ వచ్చింది సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఈనాడులో చూస్తే అదే అరాచకం, అదే దౌర్జన్యం. జిల్లాలో ఎస్పీలుగా మారిన ఆగని దాష్టికాలు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా గూండాలు. ఇక అయోధ్య రాముడికి సూర్య తిలకం. పులకించిన భక్తజనం. నిన్న చాలా చక్కగా ఉంది సార్. ప్రధానమంత్రి గారు లైవ్లో చూశారు. చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఇక జగనాసురుడి ఓటమి ఖాయం. రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చే బాధ్యత నాది. కూటమి గెలుస్తుందని 11 సర్వేలు తేల్చి చెప్పాయి. 25 లోక్సభ, 165 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నామని చెప్పేసి నిన్న కూటమి అభ్యర్థులు తెలియజేశారు. ఇక అమరావతిపై ఇంత కక్ష. శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసం. ప్రతి నమూనాను పగలగొట్టిన వైనం. భద్రత కల్పించకపోవడంతో దుండగులు దుశ్చర్య. ఇక ప్రకాశం జిల్లాలో మద్యం డంపు స్వాధీనం. 20.63 లక్షల విలువైన 11,825 సీసాల పట్టివేత. ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక చివరిగా ఆంధ్రజ్యోతిలో చూస్తే సమరానికి సై. రాష్ట్రంలో నేటి నుంచి నామినేషన్ల పర్వం. అభ్యర్థుల జాబితాలతో ఇరుపక్షాలు రెడీ. ఇక డ్రామాలు నమ్మరు. ఓటమి భయంతోనే గులకరాయ నాటకం. జగన్పై బాబు, పవన్ ఫైర్. నిన్న పెడన బందర్లో ఉమ్మడిగా ప్రజాగాలం జరిగింది. దానిలో ఇక ఫటాఫట్ సెటిల్మెంట్. ఎన్నికల హడావుడిలో భారీగా అవినీతి కేసులు ఎత్తివేత. రెవెన్యూ రిజిస్ట్రేషన్లో 74 మందికి క్లీన్ చిట్. కొందరికి చిన్న శిక్షలు. ఇవన్నీ ఏసీబీ విజిలెన్స్ కేసులు. చక్రం తిప్పిన సీఎంఓలోని జగన్ ఆత్మ అంట. ఇక దుబాయ్లో జల విలయం. 1.5 కురవాల్సిన వాన ఒక్క రోజులోనే కురిసిందంట. దుబాయ్కు వరద పోటు. ఎప్పుడు రాలేదంట సార్ ఇంత పెద్ద వర్షము. ఇక ఎయిర్పోర్ట్లోకి మోకాలు లోతు నీరు. నీళ్ళలో చిక్కుకున్న ఇల్లు, మాల్స్. ఇక బోండా వైపు గులకరాయి గురి. టీడీపీ నేతను ఇరికించే ప్రయత్నం. పోలీసుల అదుపులో ఉమా అనుచరుడు. మొత్తం 6 నిందితుల విచారణ. ఇవి సార్ ప్రధాన వార్తలు స్టేట్లో ఉన్నాయి. ఇక మన ప్రకాశం జిల్లాకు వస్తే ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎలా ఉండబోతుంది? నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అంటే ఎన్నికల సమరానికి ఈ రోజు నుంచి తెరలేపిస్తుంది. అవును. అంటే అభ్యర్థులందరూ కూడా ఎవరెవరిని ఇప్పటివరకు ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి అభ్యర్థులు కూడా అవుతారని చెప్పి ఊహాగానాలు అన్ని తెలిసినటువంటి విషయం. వాళ్ళు ప్రచారాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీ ఫామ్లు కూడా ఇస్తారు కాబట్టి వీళ్ళు ఇక ఫైనల్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు అన్నది, ఎవరికి బీ ఫామ్ ఇస్తే వాళ్ళే పార్టీ తరఫున పోటీ చేయడం. ఆ ఎన్నికల గుర్తే వాళ్ళకి ఆ పార్టీ తరఫున ఆ ఎన్నికల వాళ్ళ పక్కన ఎన్నికల గుర్తుంటుంది. దానికి సంబంధించి ఈరోజు మనకి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతుంది. 18 నుంచి 20 వారం రోజులు. 26వ తేదీ నుంచి నామినేషన్ ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. అది 29వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే తర్వాత ఆ రోజు నుంచి ఎన్నికలకి 14 రోజుల వ్యవధి ఉంటుంది. అంటే 13వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు ప్రకాశం జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం ఉంది. ఒక పార్లమెంటు స్థానానికి, ఒంగోలు పార్లమెంటు స్థానానికి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గారే రిటర్నింగ్ అధికారి. అంటే ఆయనకి తీసుకువెళ్ళి వీళ్ళు ఇవ్వాలి.
ఎర్రగొండపాలెంకేమో పోలూరు శ్రీలేఖ గారు, దర్శకేమో ఎంవిఎస్ లోకేశ్వరరావు గారు, సంతనూతలపాడికేమో గోపాలకృష్ణ రోణకి జేసీ గారు, అలాగే ఒంగోలుకి ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి గారు, కొండపకి ఏ కుమార్ గారు, మార్కాపురంకి రాహుల్ మీనా గారు, గిద్దలూరికి నాగజ్యోతి గారు, కనిగిరికి జాన్ ఇర్విన్ గారు. ఈ అసెంబ్లీకి సెపరేట్గా ఉంటారు. వాళ్ళు నామినేషన్లు స్వీకరించిన అధికారులు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నామినేషన్లు ఎలా పూర్తి చేయాలి, ఎలా ఇవ్వాలి అన్నటువంటి దాన్ని కూడా ఒక 3 రోజుల పాటు ఒక డెమో కూడా ఇచ్చున్నారు. దానికి సపరేట్గా ఏర్పాటు చేశారు. కాబట్టి తొలి రోజే మంచి రోజు, అంటే నిన్న నవమి, ఇవాళ దశమి, రేపు ఏకాదశి. కాబట్టి ఈ 2 రోజులు బాగున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో నామినేషన్లు వేసేదానికి అభ్యర్థులు కూడా సుముఖత చూపుతున్నారు అన్నటువంటి విషయం తెలుస్తుంది. మరి ఎవరెవరు నామినేషన్లు వేస్తారో చూడాలి. ఇక ఎన్నికల నియమావళి పాటించాలి సార్. నిన్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఒంగోలుకి రావడం జరిగింది. మన ప్రకాశం జిల్లా ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అందరితో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో. ఈ ఎన్నికల్లో ఒక పార్లమెంటు స్థానం, 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఆయా స్థానాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు పటిష్టత, భద్రతా ఏర్పాట్లు అన్నీ కూడా కరెక్ట్గా చేశారా లేదా అన్నటువంటిది కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వస్తాయి. మొదటి నుంచి ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది, ఇది వేరు. ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది. ఈ రోజు నుంచి అభ్యర్థుల యొక్క ఖాతాల్లోకి వాళ్ళు జమా ఖర్చులు కూడా ఈ రోజు నుంచి సమర్పించాల్సినటువంటి సమయం కూడా ఇక వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కెమెరామెన్ని, నిఘా విభాగాన్ని కూడా పెడతారు. వాళ్ళు కూడా ఇవన్నీ ఫోటోలు, వీడియోలు అన్ని తీస్తుంటారు. కాబట్టి ఒకవేళ వీళ్ళు కనుక ఆ ఎక్స్పెండిచర్ వీళ్ళకి సబ్మిట్ చేయకపోతే వాళ్ళు దాంట్లో కలిపేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే అటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మరి అదన్నీ తర్వాత కలుపుతారా లేదా అన్నటువంటిది తర్వాత చూడాల్సినటువంటి అంశం. ఈ మన జిల్లాలో ఉన్నటువంటి 8 అసెంబ్లీ స్థానాలు పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ సమస్యాత్మక కేంద్రాలు ఏమిటని అన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీ గారు చూపించడం జరిగింది. ఏదేమైనా సరే ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేదానికి డబుల్ షూటర్స్ ఉంటారు, అంటే విఘాతం కలిగించేటువంటి. గత ఎన్నికల్లో ఎలక్ట్రోరల్ ఎఫెండర్స్ ఎవరన్నా ఈ ఎఫెన్స్ చేసినటువంటి వాళ్ళు ఉంటే, శారీరకంగా భౌతిక దాడులకు దిగేటటువంటి వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేయాలని చెప్పి అందరికి సూచన చేయడం జరిగింది. ఇది సాగుతూనే ఉంది. ఈ కార్యక్రమం కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. నిన్న ఐజీ గారు వచ్చి మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఓకే. ఇక ఫోటోగ్రఫీలో ఉచిత శిక్షణ అంటే సార్ ఎక్కడ ఇది రూట్ సెట్ వల్ల గ్రామీణ యువకులకి ఉచిత శిక్షణ ఇస్తారు కదా. రేపు 22వ తేదీ నుంచి ఈ శిక్షణ ఇస్తున్నారు, ఉచిత ఫోటోగ్రఫీ. దీనికి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తారు. కాబట్టి దీంట్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు 22 నుంచి ఇస్తారు. కాబట్టి ఇప్పటికే అప్లికేషన్స్ అన్ని స్వీకరిస్తుంటారు. కాబట్టి దీంట్లో కనుక చేరితే మంచిది. ఫోటోగ్రఫీలో ఇప్పుడు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, కొత్త కెమెరాలు, కొత్తవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అక్కడ దానికి ఎఫిషియన్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా తెలియజెప్పించేదానికి అవకాశం ఉంటుంది. అలా ఫోటోగ్రాఫర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఇవన్నీ తెలుసుకోవాలన్నా మెలకువలు తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ చాలా చక్కగా ఇస్తారు సార్ శిక్షణ అక్కడ. ప్రతిదీ కూడా రూట్ సెట్ అంటే వాళ్ళే ఉపాధి కల్పించడం కానీ, కల్పిస్తారు, ప్లస్ బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడం కానీ. అవును. ఇక అగ్ని ప్రమాదాల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఎండాకాలం వచ్చినప్పుడు అగ్ని ప్రమాదాల నివారణ కోసం అగ్నిమాపక కేంద్రాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తారు వారోత్సవాలు. దీనికి సంబంధించి వారోత్సవాలు కూడా ప్రారంభించారు. ఈ నిన్న కళాశాలలో క్విజ్ కళాశాలలో ఈ విద్యార్థులందరూ కూడా ఈ ఎలా అపార్ట్మెంట్లో కానీ, ఇళ్లలో కానీ, కళాశాలల్లో కానీ ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా దాని నుంచి మనం బయటపడాలి, ప్రాథమికంగా ఎలా చేయాలి అంటే ముందు భయపడతారు. ముందు ఆ భయపడకుండా చిన్న చిట్కాలతోటి ఎట్లా మనం వీటిని అగ్ని ప్రమాదాల నుంచి బయటపడవచ్చు అన్నటువంటి విషయాలు కూడా తెలియజేశారు. ఈ వాటర్ ఎలా ఉపయోగించాలి, ఫోమ్ని ఎలా ఉపయోగించాలి, కార్బన్ డైఆక్సైడ్ని ఎలా ఉపయోగించాలనే దాని మీద అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ కరపత్రాలు కూడా ముద్రించి
ఆయా నగరాల్లో పంపిణీ చేస్తుంది. అవును. ఇక్కడ మన జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాలు ఉన్నాయి, అగ్నిమాపక కేంద్రాలు. ఆయా కేంద్రాల పరిధిలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఏదైనా ఎండాకాలం వస్తే ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి సార్, ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. ఎలా జరిగింది సార్ నిన్న కళ్యాణం కమనీయం అన్నీ? మోడీ గారు కూడా తిలకించారని చెప్పారు కదా, అది శిల్పి యొక్క గొప్పతనం. అది శిల్పి గొప్పతనం. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు సూర్యుడి యొక్క కిరణాలు రాముల వారి యొక్క నుదుట మనం ఎక్కడైతే బొట్టులు పెట్టుకుంటామో అక్కడ సూర్యుడి యొక్క కిరణాలతోటి బొట్టులాగా వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని ఆ శిల్పి ప్రకటించాడంటే అది కట్టడం చేసినటువంటి శిల్పి. నిజంగా మనం ఆయన చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు. అంటే సైన్సిస్టులు అంటే వాళ్ళే. అటువంటి అద్భుతమైనటువంటి దీన్ని ముందు చెప్పడమే కాదు, చెప్పినటువంటి సమయానికి ఆ సూర్యకిరణాలు 3 నిమిషాల నుంచి 3 నిమిషాల పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అద్భుతాన్ని తిలకించడం, ప్రధాని మోడీ లాంటి వారు దీన్ని తిలకించడం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత మొట్టమొదటి శ్రీరామ ఫస్ట్ టైం ఇది, కాబట్టి దీని ఇంకా ప్రాధాన్యత పెరిగింది. వాడవాడలా ఎక్కడికక్కడ అపార్ట్మెంటుల్లో ఎవరికి వాళ్ళు. నిన్న ఈ కళ్యాణం జరిపించే బ్రాహ్మణులు లేక కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా అందరూ అక్కడ చేసుకున్నారు. నిన్న శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గృహం వద్ద జరిగింది. సిద్ధారాఘవరావు గారు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు లాయపేట సాయిబాబా మందిర్లో వాళ్ళు కళ్యాణాన్ని నిర్వహించారు. అలానే టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు ఆయన కూడా ఇంకో చోట ఎక్కడో పాల్గొన్నాడు. అట్లా అందరూ నాయకులు కూడా ఎక్కడికక్కడ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొంటాం. అలానే ఎస్పీ కార్యాలయంలో జరిగింది. కొండ మీద కళ్యాణం జరిగితే దానికి నిన్న జేసీ గారు కూడా అధ్యక్షంగా జేసీ గారి దంపతులు వాళ్ళందరూ పాల్గొన్నారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా ఈ కళ్యాణం అయితే జరిగింది. అయితే మన జిల్లాలో రఘునాయక స్వామి కళ్యాణోత్సవం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇది చదలవాడ వాళ్ళు కూడా ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తున్నారు. ఒంటిమెట్లో కూడా ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నారు. అట్లానే రఘునాయక స్వామి కూడా రేపు 25వ తేదీ కళ్యాణం. అక్కడ కళ్యాణం అంటే తలంబ్రాలు పోయడం, అప్పుడు గద్ద రావడం అనేది కాబట్టి ఆ రోజు కూడా వేలాది మందిగా భక్తజనం వచ్చేటటువంటి అవకాశం. ఓకే సార్. ఇక ప్రత్యేక హోదాతోనే నవ్యాంధ్రకు న్యాయం, ప్రత్యేక హోదా నినాదం మళ్ళీ వచ్చింది. అంటే ఎలక్షన్ టైంకి వస్తుంది ఈ నినాదం వచ్చింది. అంటే 5 ఏళ్ల నుంచి కనుక పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది కనుక పెట్టినట్లయితే ప్రభుత్వం ఎలా స్పందించేదో కేంద్రం ఎలా స్పందించేదో మనకు అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేటటువంటి సమయంలో చూస్తుంటే ఏదైనా సరే మంచిదే, ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది. ప్రత్యేక హోదా కావాలనే ఉద్దేశంతో 21 రోజుల పాటు అరుణోదయ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా ఈ యాత్రని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న నాగులపులపాడు దగ్గరికి ఈ కార్యక్రమం రావడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఘనమైనటువంటి స్వాగతం పలికారు. ముఖ్యంగా ఏమిటంటే దీంట్లో వీళ్ళు సందర్శించేది ఏమిటంటే కండలేరు ముంపు గ్రామాలని ఒకటి, అలానే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గ్రామాలని, దళిత కాలనీలో వాళ్ళ యొక్క సమస్యలు, వీటన్నింటినీ తెలుసుకొని ప్రత్యేక హోదాకి వాటికి ఎటువంటి అనుసంధానం ఉంది, ప్రత్యేక హోదా వస్తే వీళ్ళకి ఎటువంటి లాభం చేకూరుతుంది, న్యాయం జరుగుతుంది, ఈ దళిత కాలనీలో ఉన్నటువంటి సమస్యలకు ఎలా న్యాయం చేకూరుతుంది అన్నటువంటి విషయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించారు ఈ పాదయాత్రలో. ఓకే. ఇక ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడితే సహించం. మనకి ఒంగోలులో అంటే మన జిల్లాలో మొండమూరులో మెయిన్ పేపర్లో కూడా వచ్చింది, చదివారు. మొండమూరు దగ్గర 243 పెట్టెల మధ్యాహ్నం మొండమూరు దగ్గర జరిగింది. 243 బాటిల్స్ కాదు, పెట్టెల్లో ఉన్నటువంటి పట్టుకున్నారు. పెట్టెలన్నీ ఈ పెట్టెలన్నీ పట్టుకున్నారు. మరి అది కూడా ప్రభుత్వం మద్యం షాప్ లో నుంచి తీసుకెళ్తామంట సార్, మరి అదే విచిత్రంగా ఉంది. ఎట్లా జరిగిందో అది తెలియట్లేదు. 14 మంది మీద కూడా కేసులు నమోదు చేశారు. వీటి విలువ సుమారు 20,63,000 రూపాయలు ఉంటుందట. కాబట్టి ఎవరో సమాచారం ఇచ్చి ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు ఇస్తే ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఇస్తే ఈ పార్టీ వాళ్ళు ఇస్తారు కదా. ఇది సహజంగా జరిగేటటువంటి ఇదే. ఇది ఇలాంటివి ఏదన్నా ప్రజల దృష్టికి వచ్చినా సరే, జిల్లా ఎస్పీ గారు సందర్శించారు. దీన్ని సందర్శించి ఇలాంటివి ప్రజల దృష్టికి వచ్చినా సరే 100 యాప్ ఉంది కానీ 112 కానీ సమాచారం ఇవ్వమని తెలియజేయడం జరిగింది. దీని మీద వీళ్ళు ఎవరెవరిని గుర్తించారు, అరెస్ట్ చేశారు అన్నటువంటి పేర్లు కూడా ఇచ్చారా. రైట్.
ఇక ముహూర్తాలు ఖరారు అంటే సార్ దేనికి ఇవి అది వాళ్ళ నుంచి నామినేషన్ ప్రక్రియక కొంతమంది నామినేషన్లు వేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. ఓకే, ఈరోజు దర్శి అభ్యర్థి ముజపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా వైసీపీ తరఫున ఈ రోజు నామినేషన్ వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీంట్లో టీడీపీ వాళ్ళకి సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చారు. నామినేషన్ టీడీపీ అభ్యర్థుల దృష్టి నేడు మాగుంట గారు కూడా ఈరోజు అంటే అఫీషియల్గా వేస్తున్నారు. వాళ్ళు అంటే ఏమి హంగామా లేకుండా నామినేషన్లు తీసుకెళ్ళి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వెళ్ళి నామినేషన్ ఇస్తారు. రేపేమో కొండపి నియోజకవర్గం బాలవీర ఆంజనేయ స్వామి గారు, అలానే బిఎన్ విజయ్ కుమార్ గారు సంతనోతలపాడు, ఎరిక్షన్ బాబు గారు ఆయన ఎర్రగొండపాలెం, అశోక్ రెడ్డి గిద్దలూరు, లక్ష్మి గుట్టిపాటి లక్ష్మి గారు దర్శి, వీళ్ళందరూ కూడా ఇవాళే నామినేషన్ వేస్తారు. అంటే దర్శిలో టీడీపీ వైసీపీ ఈ రోజే నామినేషన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. 24 ఏమో ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు, 25 కందుల నారాయణ రెడ్డి గారు ఇవి వేసేటట్లు చేస్తున్నారు. అయితే మళ్ళీ వీళ్ళు ర్యాలీలుగా వచ్చేటటువంటి కూడా ఉంది. అది కూడా ఇది అఫీషియల్గా అంటే ఈ నామినేషన్లు ఎటు తిరగబడతాయో, ఎటువంటి సంతకాలు లేవని అవి ఇవని అబ్జెక్షన్లు వస్తాయి. అందువల్ల డమ్మీ కూడా వేస్తారు. కాబట్టి ఈరోజు ముహూర్తం ప్రకారం మళ్ళీ ర్యాలీలుగా వచ్చి వేసేటటువంటి ఇంకో సందర్భం కూడా ఉంది. కొందరు తొలుత సాధారణ నామినేషన్ వేసి తర్వాత ర్యాలీలకు ఏర్పాట్లు అన్నటువంటి వార్త కూడా వచ్చింది. కాబట్టి ఈ కోలాహలం అయితే ఉంది. నేటి నుంచి ఎంపీ మాగుంట పర్యటన సార్, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ తీవ్రతరం చేస్తున్నారు. ఇంకా 21వ తేదీ వరకు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు. నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది కదా, ఆయన ఎంపీ నియోజకవర్గాల పరిధిలో ఆయన పాల్గొవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గురువారం ఉదయం అంటే ఈరోజు గురువారం ఈరోజు ఉదయం పొదిలి మండలం ఉప్పలపాడులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొంటారట. రేపు 10:30కి వైసీపీలో గూడూరు ఎరిక్షన్ బాబు గారితో పాల్గొంటారట. అలానే మార్కాపురంలో టీడీపీ బీజేపీ జనసేన ఆత్మీయ సమావేశం కూడా అవుతుంది. అట్లా ఏ రోజుకి ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమాల షెడ్యూల్ కూడా ఇచ్చారు. మిగిలిన సమయంలో ఒంగోలులో ఆయన కార్యాలయంలో ఉంటారు. కాబట్టి ఈ ఎన్నికల వాతావరణం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇక ఈ ఎలక్షన్ అయిందాక కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్స్ ఇప్పటిసీ కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం 8:30 మరిన్ని తాజా వార్తలతో మేము ముందుంటాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.